అక్కడ వచ్చినటువంటి ప్రధానికం, అక్కడ వచ్చినటువంటి స్పందన చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదేమో, హుటాహుటిన ఢిల్లీ నుంచే నోట్ పంపించి ఇక్కడ వారి కాంగ్రెస్ చెంచాలతోని, కాంగ్రెస్ పార్టీ తమ భజన పరులతోని మరి చదివి వినిపించే ప్రయత్నం చేసినారు. మరి అక్కడ రైతు సంగ్రామ సదస్సులో ఒకటే ఒక ప్రశ్న, సూటి ప్రశ్న మా పార్టీ నాయకుడు ప్రశ్నిస్తే, మీరు మే 6వ తారీఖున ఇదే రోజు మే 6వ తారీఖున 2023లో మీరు మీ యొక్క పార్టీ అధినేత రాహుల్ గాంధీతోని రైతు డిక్లరేషన్ ని అనౌన్స్ చేపించి 34 వాగ్దానాలు చేపించి మరి మరిచిపోయినటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి రైతు డిక్లరేషన్ లో మీరు చేసినటువంటి 34 వాగ్దానాలతో పాటు మీరు ఇచ్చిన హామీలని గుర్తు చేస్తే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి సీతక్క గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దయాకర్ గారు, వీళ్ళందరూ కూడా మరి దుర్భాషలు ఆడడం ప్రారంభించినారు, బూతు పురాణం అందుకున్నారు.